మనం ఇందాక అనుకున్నట్టు ఫోకస్ ఏరియాస్లో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, ఎకోసిస్టమ్. వాట్ ఈస్ ద ఇంటర్లింకేజ్ బిట్వీన్ దీస్ 3 టర్మ్స్, కీవర్డ్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. వాట్ ఈజ్ ఎకోసిస్టమ్? ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, లైక్ స్పెసిఫిక్ హ్యాబిటాట్, specific geographical location, okay, where biotic factors interact with abiotic factors. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తుంటాయి. బయోటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్, ఏబయోటిక్. అంటే బయోటిక్ అంటే విత్ లైఫ్, ఏబయోటిక్ అంటే వితౌట్ లైఫ్. అంటే ఇందులో లివింగ్ ఆర్గానిజమ్స్ వస్తాయి. ఏమేమి వస్తుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడ్యూసర్స్ వస్తాయి, కన్జ్యూమర్స్ వస్తాయి, డికంపోజర్స్, ఓకే, ఇవన్నీ వస్తాయి. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్. అదే హెర్బివోర్స్ అంటాం కదా. ప్రొడ్యూసర్స్లో మనకి ఇంకా క్లాసిఫికేషన్కి వెళ్తే డీటెయిల్ డిస్కస్ చేద్దాం. హెర్బివోర్స్, తర్వాత కార్నివోర్స్, ఓకే, ఇట్లా వస్తాయి. ఓమ్నివోర్స్. ఇండివిజువల్గా టర్మ్స్ అన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము సెపరేట్గా. సో బేసికలీ బయోటిక్ అంటే లైఫ్ రిలేటెడ్, అబయోటిక్ అంటే వితౌట్ లైఫ్. అంటే ఇందులో సన్లైట్, వాటర్, ప్రెసిపిటేషన్, ఇవన్నీ ఇందులో వస్తాయి. సో బేసికలీ ఈ అబయోటిక్ ఫ్యాక్టర్స్తో ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్ట్ అయితేనే మనకి ఎకోసిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ మ్యూచువల్లీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట.